దేవుడు అంటాడంటే ద్విమనస్కులారా అంటాడు. ఏమంటాడండి? ద్విమనస్కులారా అంటే రెండు మనసులు. సంఘంలో ఒక మనసు ఉంటుంది, ఇంటికి పోయిన తర్వాత ఒక మనసు ఉంటుంది. గేటు దాటితే మనసు మారిపోద్ది. గేటు లోపలికి వచ్చినప్పుడు సంఘము, దేవుని సన్నిధి, పాట, ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన, బల్ల, కానుక ఇవన్నీ ఉంటాయి. గేటు దాటమే ఆలస్యం. మనసు ఎక్కడికి పోతండి? ఇల్లు, వంటగది, మాంసం, చికెన్, మటన్, బంధువులు, స్నేహితులు. యేసయ్య ఎక్కడ పోతాడో ఆయన మనం తలంచుకుంటున్నాడు, మనం ఆయన తలంచుకోవడంలా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ద్విమనస్కులారా అంటే రెండు మనస్సులు, ఒక మనసు కలిగి ఉండండి. హల్లెలూయా. ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి ఉండండి. ఒకే మనస్సు కలిగి ఉండండి. అది దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. మనుషులు నిన్ను మెచ్చుకోపోవచ్చు. నీ మనస్సు ఒకటిగా ఉంటే, నీ దృష్టి దేవుని మీద ఉంటే, ఏక దృష్టి కలిగి ఉండగలిగితే దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, సంఘంలో ఉన్నా, ఇంకెక్కడున్నా దేవుని మీద నీ మనస్సు ఐక్యపరచగలిగితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ద్విమనస్కులారా అంటే రెండు మనసులు కలిగిన వాడు ఎప్పుడు ఏ మనసు కలిగి ఉంటాడో చెప్పలేము. మూడు మారుతూ ఉంటుంది. ఎప్పుడేం మూడు? వాడు మూడీ ఫెలోరా అంటారు కదా. దేవుని దగ్గర మూడులు పనిచేయండి. దేవుడు ఖచ్చితమైన వాడు. మూడు మనమే మార్చుకోవాలి. అందుకని మారు మనసు పొందండి అని చెప్పి దేవుడు చెప్తాడు. బలవంతంగా ఉండి మాడమని దేవుడు చెప్పడంలా, నువ్వే మార్చుకోవాలి. దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. నీ మనసు మారిన తర్వాత అది నూతనపరచబడాలి. హల్లెలూయా. అది కడుగబడాలి, నిత్య నూతనంగా ఉండాలి. దేవుడు పాతనాన్ని అసహించుకుంటాడండి. పాత జీవితంలో ఏదైనా ఉంటే కడుగబడాలి, నూతనం కావాలి. ప్రేమ దేవుని పేరారా ఏమంటాడంటే ద్విమనస్కులారా ఏం చేయండి? ఇందాక అన్నాడు పాపులారా అన్నప్పుడు మీ చేతులు కడుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? రెండు మనసులు కలిగిన వారారా మీరేం చేయండి? మీ హృదయాలను కడుక్కోండి. అదేమో చేతికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది పాపము. ఇదేమో నీకు ఆత్మీయ పరిశుద్ధతకు సంబంధించింది. హృదయాన్ని కడుక్కో. హృదయం కనపడొద్దా? హార్ట్ కెనాట్ బి సీన్. హృదయం అనేది బయట కనపడదు. నీ హృదయాన్ని నువ్వు బయటపెట్టి చచ్చిపోతావు. కానీ నీకు కనబడని హృదయాన్ని నువ్వు ఎలా కడుక్కుంటావుంటే అది కూడా వాక్యము, యేసు రక్తమే. విశ్వాసముతో ప్రభువా నా హృదయం మలినమైపోయింది, నా హృదయంలో అవి ఇవి మట్టి మశానం రాయి రప్పలు నిండిపోయి ఉన్నాయి, నీ ఆత్మ ద్వారా నీ వాక్యం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచు, నీకు ఇష్టమైనటువంటి మనసు నాకు అనుగ్రహించు అని ప్రభువుని అడుగుదామా? హృదయంలో కడుక్కోండి. హృదయం కడుక్కోవడం అంటే చాలా కష్టం అండి, చాలా నొప్పితో బాధ్యత కూడిన పని. హృదయం కడుక్కోవడం చాలా పెద్ద పని. అదే దేవుడు దాన్ని సులభతరంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించడమే మన కడుగుబాటు. అంటే ప్రభువా నా పని కాదు, నా హృదయం చేతులు కడుక్కుంటాను కానీ హృదయం కడుక్కోలేనాయా, నా పని కాదని చెప్పి దేవుని అడిగితే నేను సులభతంగా హృదయాన్ని కడిగే పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు పాదాలు కడిగాడండి. ప్రపంచ చరిత్రలో ఏ గురువు ఏ శిష్యుడి పాదాలు కడగలే. మా మతంలో, రామానుజ మతం, వైష్ణవ మతంలో నిలువునామాలు. మాకు ఒక గురువు ఉండేవాడు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తాడు మా ఇంటికి, మా ఇళ్ళకి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్లో నిలబెట్టి వాడి కాళ్ళు కడగాల. కాళ్ళు కడిగి ఎక్కడ తిరిగి వస్తాడో, ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు, మట్టి మసాలా బురద, ఆ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి. కొంతమంది ముసలి అయితే తాగుతారు కూడా. ఎన్ని రోగాలు వస్తాయో. మొన్న ఒక న్యూస్ పేపర్లో చూసా, యాపిల్ పండులో 10 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయంట. ఒక యాపిల్ పండు తింటాం, యాపిల్ కాయ చాలా మంచిది, ఆరోగ్యంగా తింటాం కదా. అందులో 10 కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయంట. అయితే ఆ 10 కోట్ల బ్యాక్టీరియాలు కూడా మంచి బ్యాక్టీరియాలు, చెడ్డ బ్యాక్టీరియా కాదు. శరీరంలో మనలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, మనకు తెలియకుండా పురుగులు. అవి మంచివి. మంచి బ్యాక్టీరియా ఉంటే నీకు మంచిది, చెడు బ్యాక్టీరియా ఉంటే చంపేస్తుంది. ఇదనమున యేసయ్య శిష్యుల పాదాలు కడిగితే పేతురు ఏమన్నాడండి? ప్రభా నన్ను కడగద్దు, నువ్వు గురువు ఏమిండి నన్ను కడుగుతావా అంటే, అరే బాబు పేతురు, నేను నీ పాదాలు కడకపోతే నీకు నాకు ఎటువంటి పొత్తు లేదన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు తెలుసా, దుడుకోడు కదా, అది నన్ను తల కూడా కడగమన్నాడు. అవసరం అబ్బాయి, స్నానం చేసిన వాడికి కాలు కడితే సరిపోద్ది. యేసయ్య చాలా తెలివైనడు కదండి, చాలా దిజ్ఞాని. ఇది నాన్న, నువ్వు పాపి అయితే నీ చేయి కడుక్కో, నువ్వు చేత్తో తప్పు చేసేవేమో, అది సరిపోకపోవచ్చు, కానీ నీవు
ద్విమనస్కుడు అయితే నువ్వేం చేయి, నీ హృదయాన్ని కడుక్కో.